ఈ రోజు మనం ఒక అద్భుతమైన జన్ కథ గురించి తెలుసుకోబోతున్నాం. మనసుని ఎలా శాంతంగా ఉంచుకోవాలి అన్నది ఈ కథ మనకు చాలా అందంగా చెప్తుంది. మనలో చాలా మందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా. అసలు మనసుకు రెస్ట్ అనేది లేకుండా ఎప్పుడు ఆలోచనలు, టెన్షన్లు, భవిష్యత్తు గురించి ప్లాన్లు. ఈ కథ సరిగ్గా ఇలాంటి మనసు గురించే మాట్లాడుతుంది. సరే, మరి మన కథలోకి వెళ్ళిపోదామా? మొదటి భాగం, గందరగోళంతో నిండిన మనస్సు. ఇది మనందరికీ బాగా తెలిసిన విషయమే కదూ, ఆగకుండా పరుగెత్తే మనసు. ఇక మన కథలో హీరో ఉన్నాడు. తన పేరు హీరో. తన సమస్య ఏంటంటే మనసు అస్సలు నిలకడగా ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ, దాన్ని విశ్లేషిస్తూ, అనవసరంగా ఆందోళన పడుతూ ఉంటాడు. అంటే ఒక్క క్షణం కూడా ప్రశాంతత లేదు. ఇది మనలో చాలా మందికి తెలిసిన ఫీలింగ్. సో ఈ సమస్యకు ఒక సొల్యూషన్ వెతకాలని హీరో డిసైడ్ అయ్యాడు. అదే మన రెండో భాగం, ప్రశాంతత కోసం అన్వేషణ. తన లోపల శాంతిని వెతుక్కుంటూ హీరో ఒక ప్రయాణం మొదలుపెట్టాడు. ఎక్కడికంటే చాలా దూరంగా ఉన్న ఒక పర్వతం మీద ఉన్న ఒక ఫేమస్ జెన్ గురువు దగ్గరికి. అక్కడ గురువుగారి ముందు నిలబడి హీరో ఇలా అడిగాడు, గురువర్యా, మీ గైడెన్స్ కోసం వచ్చాను. నా మనసు అస్సలు నిలకడగా లేదు. నాకు అంతర్గత శాంతి కావాలి. నా మనసుని ఎలా ఖాళీ చేసుకోవాలో దయచేసి నేర్పించండి. చూడండి, ఈ ప్రశ్న చాలా సింపుల్గా అనిపించిన కథకి ఇదే గుండెకాయ. ఇప్పుడు జెన్ గురువు హీరోకి ఒక టాస్క్ ఇస్తారు. వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అదే మన మూడవ భాగం, అసాధ్యమైన పని. ఇది కేవలం ఒక పనే కాదు, జీవితానికి సంబంధించిన ఒక పెద్ద పాఠం. ఆ పనేంటో తెలుసా? ఒక పెద్ద రాతి పాత్ర నిండా నీళ్లున్నాయి. ఆ నీళ్లన్నింటినీ ఒక్క చుక్క కూడా కింద పడకుండా దానికంటే చాలా చిన్న గిన్నెలోకి మార్చాలి. వింటుంటేనే అసాధ్యం అనిపిస్తుంది కదా. అసలు పాయింట్ అంతా ఇక్కడే ఉంది. ఇక హీరో తన శక్తినంతా ఉపయోగించి ప్రయత్నించాడు. జాగ్రత్తగా నీళ్లు తీస్తున్నాడు, పోస్తున్నాడు. కానీ ఆ చిన్న గిన్నె అస్సలు నిండట్లేదు. పైగా నీళ్లు కింద పడిపోతున్నాయి. ఈ కంటిన్యూస్ ప్రాసెస్ వల్ల తనలో ఫ్రస్ట్రేషన్, మనసులో కన్ఫ్యూజన్ ఇంకా పెరిగిపోయాయి. హీరో ఇక నా వల్ల కాదు, నేను ఫెయిల్ అయ్యాను అని అనుకుంటున్న టైంలో కథ ఒక ఊహించని టర్న్ తీసుకుంటుంది. నాలుగో భాగం, గురువు గారి కీలకమైన అంతర్దృష్టి. ఇప్పుడు గురువు అసలైన సీక్రెట్ రివీల్ చేయబోతున్నారు. గురువు ఇలా అన్నారు, నువ్వు ఆ పాత్రను ఖాళీ చేయడానికి చాలా కష్టపడుతున్నావు, కానీ నువ్వు ఫస్ట్ స్టెప్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ని మర్చిపోయావు. ఈ మాటలు వినగానే హీరోకి ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. ఏంటా స్టెప్? అప్పుడు గురువు చెప్పారు, ఆ పాత్రను ఖాళీ చేయాలంటే ముందు నువ్వు నీ మనస్సును ఖాళీ చేసుకోవాలి. వావ్, ఇదే కదా అసలైన పాయింట్. బయట ఒక పనిని సక్సెస్ఫుల్గా చేయాలంటే ముందు మన లోపల మనసుని క్లియర్ చేసుకోవాలి. అదే ఆ ఫస్ట్ స్టెప్. అసలు మనసును ఖాళీ చేసుకోవడం అంటే ఏంటి? ఏమీ ఆలోచించకుండా బ్లాంక్గా ఉండిపోవడం కాదు. దాని అసలు అర్థం ఏంటంటే మనల్ని వెనక్కిలాగే అనవసరమైన ఆందోళనలు, భయాలు, పాత విషయాలన్నింటినీ వదిలేసి మనం చేస్తున్న పని మీద, అంటే ప్రెజెంట్ మూమెంట్ మీద 100% ఫోకస్ పెట్టడం. సరే, ఇక మనం చివరి భాగానికి వచ్చేసాం. 5వ భాగం, మీ ప్రవాహాన్ని కనుగొనడం. గురువు గారి మాటల తర్వాత హీరోలో ఎలాంటి మార్పు వచ్చింది, దాని రిజల్ట్ ఏంటి ఇప్పుడు చూద్దాం. హీరో అప్రోచ్లో వచ్చిన మార్పుని ఇక్కడ గమనించండి. ఒకవైపు బలవంతపు విధానం, ఇక్కడ మనసు మొత్తం గందరగోళం, నిరాశతో నిండి ఉంది. ఫోకస్ అంతా ఆ పెద్ద లక్ష్యం మీదే, అందుకే రిజల్ట్ ఫెయిల్యూర్, ఇంకా ఎక్కువ ఒత్తిడి. మరోవైపు బుద్ధిపూర్వక విధానం, ఇక్కడ మనసు క్లియర్గా, ప్రశాంతంగా ఉంది. ఫోకస్ ఒక్కో చిన్న పని మీద మాత్రమే ఉంది. ఇక ఫలితం అప్రయత్నంగా విజయం. హీరో తనలోని ఫ్రస్ట్రేషన్ని వదిలేసి, రిజల్ట్ గురించి ఆలోచించడం మానేసి కేవలం ఆ పని మీద, అంటే ప్రతి చెంచా నీటి మీద మాత్రమే దృష్టి పెట్టాడు. ఆ క్షణంలో తను ఒక ఫ్లో స్టేట్లోకి వెళ్ళిపోయాడు. పని చాలా తేలికగా అనిపించడం మొదలైంది. అప్పుడు అద్భుతం జరిగింది. మొదట అసాధ్యం అనిపించిన ఆ పని ఇప్పుడు చాలా సులువుగా జరిగిపోయింది. పెద్ద పాత్రలోని నీళ్లన్నీ చిన్న గిన్నెలోకి సాఫీగా వెళ్ళిపోయాయి. ఇది హీరో సాధించిన మానసిక స్పష్టతకు ఒక ప్రత్యక్ష నిదర్శనం. చివరిగా గురువు చెప్పిన ఈ మాటలు చూడండి. నీ మనసును ఖాళీ చేసినప్పుడు ఈ విశ్వం నీ ద్వారా ప్రవహించడానికి నువ్వు దారి ఇస్తావు. అప్పుడు నువ్వు చేస్తున్న పనితో ఒకటైపోతావు. మిగతావన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. ఎంత గొప్ప మాటలు కదా. సో ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిందేంటి? 1, నిజమైన శాంతి బయట ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. 2, పెద్ద గోల్ గురించి టెన్షన్ పడకుండా ప్రస్తుతం చేస్తున్న చిన్న పని మీద ఫోకస్ పెట్టాలి. 3, గుర్తుపెట్టుకోండి, నిరాశని వదిలేయడమే సక్సెస్కి ఫస్ట్ స్టెప్. ఈ కథ మనకు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పింది. ఇప్పుడు ఒక్క క్షణం మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన జీవితంలో కూడా ఇలా బలవంతంగా నింపడానికి ప్రయత్నిస్తున్న పాత్రలేమైనా ఉన్నాయా? బహుశా వాటికి కూడా కావాల్సింది ఇంకా ఎక్కువ కష్టం కాదు, ఒక క్లియర్, ప్రశాంతమైన మనస్సు. ఒకసారి ఆలోచించండి.